మీరు కనుక అమెజాన్లో కానీ నైకాలో కానీ సప్లిమెంట్స్ స్కిన్కి కానీ హెయిర్ కానీ సప్లిమెంట్స్ కొంటా ఉన్నట్టయితే మీకు ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మనం డాక్టర్స్ ఆఫీస్లో హాస్పిటల్స్లో దొరికే ప్రొడక్ట్స్కి ఆన్లైన్లో చాలా ఉన్నాయి. హెయిర్కి స్కిన్కి మల్టిపుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిలో దొరికే ప్రొడక్ట్స్కి ఏంటి డిఫరెన్స్, మేము వాడుకోవచ్చా, గమ్మీస్ వస్తే తెచ్చుకుంటున్నాము. చాలా కామన్గా మనకి మధ్య గమ్మీస్ అనే కల్చర్ వచ్చింది. చాలా మెడిసిన్స్ గమ్మీ ఫామ్లో అవైలబుల్ ఉన్నాయి. గమ్మీస్ వాడుతున్నాము, బయోటిన్ గమ్మీస్ వాడుతున్నాము, మల్టీ వైటమిన్స్ గమ్మీస్కి మనకు డాక్టర్స్ ఆఫీస్లో క్లినిక్స్లో హాస్పిటల్ దొరికే మల్టీవైటమిన్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇది ఫండమెంటల్గా ఈరోజు నేను 3 సింపుల్ స్టెప్స్లో చెప్తాను. మనం 3 పారామీటర్స్లో కంపేర్ చేస్తాం. యూజువల్గా పొటెన్సీ అంటాం. ఏ మెడిసిన్లో అయినా ది సంథింగ్ కాల్డ్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఏజెంట్ అనే ఉంటుంది, ఇంగ్రీడియంట్ అని ఉంటుంది, ఏపీఐ అంటాం దాన్ని. ఈ ఏపీఐ ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్లో కరెక్ట్గా వాడి మీద ఎంత మెజర్ చేస్తే అంత ఉంటుంది. యూజువల్గా ఫార్మస్యూటికల్ డోసెస్ ఎప్పుడైనా అంటే హాస్పిటల్ దొరికి ఫార్మసీస్లో దొరికే వాటిలో అన్నిట్లో కూడా హైయర్ డోసెస్ ఉంటాయి. న్యూట్రసిటికల్స్ ఎప్పుడు కూడా లో డోసెస్ ఉంటాయి. హైయెస్ట్ న్యూట్రసిటికల్ దొరికే డోసు మనకు లోయెస్ట్ ఫార్మస్యూటికల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక వైటమిన్ సి తీసుకున్నారనుకోండి. వైటమిన్ సి సప్లిమెంటు మనకు న్యూట్రసిటికల్ దొరికే వాటిల్లో మనకు 100 mg ఉంటుంది. అదే మీరు ఫార్మస్యూటికల్స్కి వెళ్ళేసరికి 500 mg 1000 mg ప్లస్. సో హైయర్ డోసెస్ అవైలబుల్ ఉంటాయి. తర్వాత రెగ్యులేషన్స్కి వచ్చేసరికి మనకు ఫార్మస్యూటికల్ అన్ని ప్రొడక్ట్స్ కూడా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా, తర్వాత ఏ ప్రొడక్ట్ ఎంత రాస్తున్నారు, ఇంగ్రీడియంట్ కరెక్ట్ ఉందా లేదా. సో ప్రతి బ్యాచ్ ప్రతి థింగ్ కూడా ఖచ్చితంగా ఒక రెగ్యులేషన్ ఉంటుంది. న్యూట్రసిటికల్కి వచ్చేసరికి రెగ్యులేషన్స్ కొంచెం తక్కువ. తర్వాత ఎఫికసీ వచ్చేసరికి మనం డిసీజెస్కి ట్రీట్మెంట్స్ చేయడానికి వరకు మనకు ఫార్మస్యూటికల్స్ అన్ని కూడా ట్రీట్మెంట్ అంటే మనం ఇది ఇస్తే మీకు ఈ డిసీజ్ ట్రీట్ అవుతుంది అని చెప్తారు. న్యూట్రసిటికల్స్లో బేసిక్గా మీ ఓవరాల్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది తప్ప స్పెసిఫిక్ డిసీజ్ని ట్రీట్ చేయడానికి న్యూట్రసిటికల్ స్ట్రెంగ్త్ సరిపోదు. సో ఈ కాంపోనెంట్ గుర్తుపెట్టుకోండి. సో తక్కువగా వస్తుందని చెప్పేసి న్యూట్రసిటికల్స్ మనం చాలా కొనేసుకొని అది పనిచేయకపోతే మనం బాధపడి మీకు వేస్ట్. ఇన్ కేస్ మీకున్న కండిషన్స్కి ఆ డోస్ సరిపోతే ఉండొచ్చు. దీనికోసం ఖచ్చితంగా మీరు న్యూట్రసిటికల్ ట్రై చేసి కనుక వర్క్ చేయకపోతే మాత్రం ఒకసారి మీ హెల్త్ కేర్ స్పెషలిస్ట్ కానీ లేకపోతే మీ స్కిన్ కేర్ డాక్టర్ కానీ లేకపోతే రీడిఫైన్ కానీ కన్సల్ట్ చేసి మీ ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాతనే మీరు ఇన్ కేస్ కనుక డెఫిషియన్సీస్ ఉంటే ఆల్వేస్ ట్రీట్మెంట్ తర్వాత మెయింటెనెన్స్ డోసు మళ్ళీ మీరు న్యూట్రసిటికల్కి వెళ్ళొచ్చు. బట్ ఖచ్చితంగా డిసీజెస్ ఉన్నప్పుడు మాత్రం లో స్ట్రెంగ్త్ డోస్ సరిపోదు. సో పని చేయట్లేదని వాటిని బ్లేమ్ చేయడం కంటే ఒక్కసారి మీరు హెల్త్ కేర్ స్పెషలిస్ట్తో మాట్లాడి మాత్రమే మీరు ఇలాంటి అటెంప్ట్ చేస్తే మీకు కరెక్ట్ రిజల్ట్స్ కరెక్ట్ ఫలితాలు ఉంటాయి. ప్లస్ మనకు మనీ కూడా వేస్ట్ ఉండదు వీటిలో.